అందరికీ నమస్కారం. నేను మీ రుద్రశేఖర్ నాయుడు, జనసేన పార్టీ. వృత్తిపరంగానే కాకుండా నిజ జీవితంలో కూడా తానొక గొప్ప నటుడు అని మరొక్కసారి నిరూపించిన నటుడు ప్రకాష్ రాజ్. జస్ట్ ఆస్కింగ్ అంటూ సోషల్ మీడియాలో నీతి కబుర్లు చెప్పే ఈ పెద్ద మనిషి ఈరోజు లీక్ అయిన ఆడియో ద్వారా తానెంత గొప్ప గనుడో మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలియజేశాడు. ఈ లీక్‌లో ఉన్న ముఖ్య సమాచారం ఏంటంటే, ప్రశ్న రావణ్ దగ్గర శిక్షణ తీసుకొని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రకాష్ రాజ్. అసలు ఈ రావణ్‌కి, ప్రకాష్ రాజ్‌కి ఉన్న సంబంధం ఏంటి? ఈ ప్రశ్నకి తాడేపల్లి ప్యాలెస్ సమాధానంగా నిలుస్తుంది. తాడేపల్లి ప్యాలెస్‌లో ఉన్న కింగ్ పిన్ దగ్గర ఎంత డబ్బు ముడుపుగా తీసుకొని ఈరోజు ఈ దారుణానికి ఒడిగట్టావు ప్రకాష్ రాజ్. అలాగే 2019 నుంచి 2024 మధ్య రాష్ట్రం రావణ కష్టంలా నలిగిపోయిన నాడు ఎక్కడికి పోయింది జస్ట్ ఆస్కింగ్? దళిత డాక్టర్ని చేతులు కట్టేసి రోడ్డు మీద కొడతా ఉన్న నాడు ఎక్కడికి పోయింది జస్ట్ ఆస్కింగ్? తన అక్కని ఇబ్బంది పెట్టద్దు అని బతిమిలాడిన అమర్నాథ్ గౌడ్ మీద పెట్రోల్ పోసి తగలబెట్టిన నాడు ఎక్కడికి పోయింది జస్ట్ ఆస్కింగ్? దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన నాడు ఎక్కడికి పోయింది జస్ట్ ఆస్కింగ్? ఈ రోజున పంచాయతీరాజ్ శాఖలో అనేక అభివృద్ధులకి శ్రీకారం చుడుతున్న పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర ప్రజలే కాకుండా దేశ ప్రజలు కూడా హర్షిస్తున్న తరుణంలో దాన్ని చూసి ఓర్వలేక ఈరోజు ఈ కులాల మధ్య, మతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి దానికి పవన్ కళ్యాణ్ గారిని బాధ్యుల్ని చేసే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ప్రకాష్ రాజ్, నీకు సిగ్గుగా అనిపించడం లేదా? దేశ సమగ్రత కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాగు కోసం ఇంత కృషి చేస్తున్న వ్యక్తిని మీద ఇంత బురద జల్లే ప్రయత్నం చేయడం ఏమాత్రం సమంజసం కాదు. అలాగే నువ్వు చేస్తున్న ఈ దారుణాలకి చెక్ పెట్టే రోజు రానున్న రోజుల్లో ఉన్నాయి. నీకు ఏ రోజు ఎంతెంత ముడుపులు అందినాయి, ఏ షెల్ కంపెనీల నుంచి నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయినాయి, ఆ రోజు నువ్వు చేసిన జస్ట్ ఆస్కింగ్ ట్వీట్ ఏంటో యావత్ ప్రజానికానికి తెలియచేయాల్సిన తరుణం ఉంది. ఇలా కులాల మధ్య, మతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే ఈ ప్రకాష్ రాజ్ లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ని మన రాష్ట్రం నుంచే కాదు, దేశం నుంచే పారదోలాలి. నేను రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ ప్రజలకు కూడా ఒకటి తెలియజేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు కన్వే వన్ థింగ్, not only to the people of Andhra Pradesh, but to the entire people of Bharat. Anti-social elements like Prakash Raj and other like-minded people who disrupts the law and order and threatens the national integrity should be eradicated.